నోటిఫికేషన్స్తో కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ అంటే సో మనకు వివిధ రకాలైనటువంటి మనకు టీఎస్పిఎస్సి నుంచి అదేవిధంగా ఈపీపీఎస్సి నుంచి అదేవిధంగా సెంట్రల్లో కూడా కొన్ని రైల్వే నోటిఫికేషన్స్ వచ్చినాయి. సో ఈ అన్ని నోటిఫికేషన్లలో స్టూడెంట్స్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫ్రెండ్స్. దేనికి అప్లై చేయాలి, అసలు ఒకవేళ మనం జాబ్కి ప్రిపేర్ అయితే వేటిని చూసి మనం ప్రిపేర్ కావాలన్నటువంటి ఆలోచన అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో నేను నాకున్నటువంటి కొన్ని ఐడియాలు అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయడమే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఏ జాబ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నది, సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి జాబ్నే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఏదో ఒక ఆశపడి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాం అనుకో, సో ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం జాయిన్ కావచ్చు. కాకపోతే ఏంటంటే దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ లేక దాని తర్వాత దాంట్లో లాంగ్ రన్లో సస్టైన్ కావడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. అందుకని మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నది ఒకసారి చూడండి, సో దానికి ప్రిపేర్ కాండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత ఈ గవర్నమెంట్ జాబ్ల విషయానికి వచ్చినట్టయితే ఏమైందంటే ఒక్కసారి కనుక మనము ఒక జాబ్లో జాయిన్ అయినాం అనుకో, ఇప్పుడు అన్నిట్లలో బాండ్స్ ఉన్నాయి అంటే మినిమం 3 years అయితే పని చేయాల్సి ఉంటుంది. సో అందుకనే మనం ఏ దాంట్లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు ఒక్కసారి మనకు అందులో ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా అని ఆలోచించుకొని సో దానికి ప్రిపేర్ అయితే బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకోటి, మనం ఏ జాబ్కి ప్రిపేర్ కావాలంటే మన క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ ప్రిపేర్ అయితే అందులో మనం ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చదివేది ఒకటి, దాని తర్వాత చేసేది ఒకటి అయిందనుకో, ఇప్పుడు అన్ని జాబులు అప్రాక్సిమేట్ అట్లనే ఉన్నాయి, మనం చదివేది ఒకటి ఉంటుంది, చేసేది ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానివల్ల మనకు గ్రోత్ అనేది అంటే మనం జాబ్ అయితే జాయిన్ కావచ్చు కానీ ప్రమోషన్లలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నదో అట్లాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకే మనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడమే జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంకింగ్లో చేస్తున్నాను, నేను చేసింది ఇంజనీరింగ్ చేసిన, కానీ ఇప్పుడు బ్యాంకింగ్లో ప్రమోషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, సో ఎంబీఏ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారా అని చెప్పేసి వాళ్ళకి చూసి ప్రమోషన్ అయితే ఇవ్వడమే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే క్వాలిఫికేషన్ అనేది అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో అకౌంటెంట్స్ అంటే అకౌంటెంట్ జాబులు ఉన్నాయా, లేకుంటే ఎంబీఏ చేస్తే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి జాబ్స్, ఇంజనీరింగ్ చేస్తే మనకు ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, సివిల్ డిపార్ట్మెంట్స్ కానీ అట్లా ఉన్నాయా. నెక్స్ట్ సైన్స్లో వస్తేనేమో మనకు ఫార్మా కానీ, అదేవిధంగా ఎంబీబీఎస్ సంబంధించినవి కానీ. నెక్స్ట్ టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే సో పీజీ చేసి లేకుంటే బీఈడీ చేసి అట్లాంటి కోర్సులకు వెళ్ళే దిశలో అయితే ఆలోచన అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏదైనా ఒక జాబ్ మనము సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటే దాంట్లో మనం చూడాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా 3 ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ మనకు కెరీర్ ఆప్షన్ ఏంటిది అంటే మనము ఆ జాబ్లో మనం జాయిన్ అయినాం అనుకో మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం, సో దానివల్ల మనకు వచ్చేటటువంటి పేరు ప్రతిష్టలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకని ఒక్కసారి మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం, సో మనం మన సొసైటీని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, సో ఆ జాబ్ అనేది మనకి ఎంత ఉపయోగపడుతుంది అవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వర్కింగ్ కల్చర్ అనేది అక్కడ ఎట్లా ఉన్నది. కొన్ని జాబ్స్ ఉంటాయి చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏమైందంటే పొద్దుగాల 10 గంటలకు పోవాలి, ఉదయం 10 గంటలకు, ఉదయం 6 గంటలకు 7 గంటలకు పోవాలి, నైట్ వచ్చే వరకల్లా మళ్ళీ 8, 9, 10 అవుతూ ఉంటుంది. ఇన్ని గంటలు మనం పని చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఇంకోటి కొన్నింటిలో బాసిజం ఉంటుంది, దాని తర్వాత వర్కింగ్ కల్చర్ బాగుండదు, లేకుంటే కంపెనీ ఎన్విరాన్మెంట్ బాగుండదు. సో అట్లాంటివి కాకుండా ఏదైతే వర్కింగ్ కల్చర్ బాగున్నదో అట్లా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ప్రజెంట్ చూసినట్టయితే నాకు ఇయ్యలాకనే సాయంత్రమే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తే 8 అవుతుంది, వాళ్ళు ఇంకా అదే డిపార్ట్మెంట్లో ఉంటారు ఫ్రెండ్స్. సో దాని తర్వాత కొన్ని బ్యాంకులలో మీరు చూసినట్టయితే వాళ్ళు 8, 9 గంటల వరకు నైట్ కూడా పనిచేస్తూ ఉన్నారు. అంటే వర్కింగ్ కల్చర్ అనేది అంత మంచిలేదు. ఎక్కడైతే మనకు వర్కింగ్ కల్చరు బాగుంటుంది, ఎక్కడైతే ఎంప్లాయీస్కి రెస్పెక్ట్ ఉంటుంది, సో అట్లాంటి వాటిని చూసుకోవడం అయితే బెటర్ ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ శాలరీ అండ్ పర్క్స్ అంటే మనకు దాంట్లో జాబ్ జాయిన్ అయితే మనకు ఎంత శాలరీ వస్తుంది, దాని తర్వాత మనకు ఫైనాన్షియల్గా అది ఎంత సపోర్ట్ చేయగలుగుతుంది, సో ఇవన్నీ మనం ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. చూసుకొని మనం ఏ జాబ్ కావాలనుకుంటున్నాం ఆ జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే సో మనం అప్లై చేసేటప్పుడు వేకెన్సీస్ కూడా అనేవి చాలా ప్రాధాన్యత కలిగిస్తాయి ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనం ఇంటికానే ఖాళీగా ఉన్నాం, మనకు ఏమనిపిస్తుంది అంటే ఏదో ఒక జాబ్ వస్తే సరిపోతుంది, నాకు ఈ జాబే కావాలని ఏం లేదన్నట్టు అనిపిస్తుంటుంది. అందుకనే సో మనము కొన్నిట్లల్లో ఇప్పుడు మనకు ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, వేకెన్సీస్ తక్కువ, కాంపిటీషన్ ఎక్కువగా ఉండేటటువంటి ఆస్కారం ఉంది. దాని బదులు మనం ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ పడితే సో దాంట్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే సో దాంట్లో మనం అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్. అంటే వేకెన్సీస్ కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత స్టేట్ ఆర్ సెంట్రల్. సో ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే ఉన్న స్టేట్లోనే ఉండాలన్నటువంటి ఆలోచన ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వేరే స్టేట్లలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఉంటుంది, కొంతమందికి
అట్లా మనం దేంట్లో ఉందాం అనుకుంటున్నాం, ఈ స్టేట్లో ఉందాం అనుకుంటున్నాం, వేరే స్టేట్లో ఉండాలనుకుంటున్నాం, అది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో మనము మనకు అభిరుచులకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, రైల్వే కానీ, బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జాబులు, నెక్స్ట్ ఫోర్సెస్ అంటే కొన్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానీ, దాని తర్వాత సిఐఎస్ఎఫ్, లేకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇట్లాంటికి సంబంధించినటువంటి జాబ్స్ పడుతున్నాయి. నావీ కానీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినవి కానీ, ఇట్లా ఏది సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం, ఏది మనకు సూటబుల్, సో దేంట్లో మనకు వెళ్దాం అనుకున్నటువంటి మనకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. సో అట్లా ఐడియా ఉన్నట్టయితేనే మనం దాంట్లోనైతే రాణించగలుగుతాం. అందుకనే సో ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడే, సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ఏదైనా ఒక జాబ్ను గోల్ పెట్టుకొని అయితే ప్రిపేర్ అయితే అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. దాని తర్వాత మనం ఏదైతే జాబ్కు ప్రిపేర్ అవుతున్నామో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా రిలీజ్ అవుతున్నాయో కావా కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో ఉదాహరణకు నేను టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 జాబ్ కొడదాం అనుకున్నాను అనుకో. సో తెలంగాణ వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీలో గ్రూప్ 1 జాబులే వేయలేదనమాట. సో దరిదాపులో మనం ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో 10 ఇయర్స్ అనేది ఆల్రెడీ వృధా అయిపోయింది. అంటే ఇంత సమయాన్ని మనం సో దీంట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే బదులు అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ సెంట్రల్లో సిఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు ఇదివరకల్లా ఏదైనా ఒక జాబ్ వచ్చేది. సో అట్లా అది నోటిఫికేషన్స్ కూడా రెగ్యులర్ పడుతున్నాయా లేదా కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజన్లో ఉండకండి. సో ఇవన్నీ ఆలోచించి మీకు ఏది సూటబుల్లో ఆ సూటబుల్ జాబ్ని సెలెక్ట్ చేసుకుని దానికైతే సీరియస్ అయితే ప్రిపేర్ కాండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.